త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 16 ఆదివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం శశిరతో ఫాల్గుణ మాసం, కృష్ణపక్ష విధియ పగలు 2:54 వరకు ఉంది. హస్తానక్షత్రం ఉదయం 10:07 వరకు ఉంది. వర్జన్ రాత్రి 6:59 నుంచి 8:45 వరకు ఉంది. అమృత ఘడియలు తెల్లవారితే సోమవారంగా 5:37 నుంచి 6:12 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:31 నుంచి 5:18 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 6:07. ఇప్పుడు మనం ఈ వారం రోజులు అంటే 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. అందులో ముందు గ్రహచారాన్ని పరిశీలిస్తే మరి ఈ 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా రవి బుధ శుక్ర రాహులు చతుర్గ్రహ కూటమి మీనరాశిలో ఉంది. శని ఆయన కుంభంలో ఉన్నారు. అయితే గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, కేతువు కన్యలో ఉన్నారు. చతుర్గ్రహ కూటమి అనేది వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఇంపాక్ట్ అయ్యి ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం కాదు. ఇది గమనించుకోవాలి. 4 గ్రహాలు ఏంలో ఉన్నాయి, 4 గ్రహాలు లాభంలో ఉన్నాయి అంటూ ఫలితాలు చెప్పుకుంటాడు. అంతేగాని ఈ చతుర్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనే వ్యక్తిగత జాతకాలను డిస్టర్బ్ చేస్తాయి అనేది చాలా అపహాస్యకరమైనటువంటి అంశం. ఇది ఎక్కడా కూడా గ్రంథస్థమైన విషయం కాదు. ఎవరి ఊహలు వాళ్ళవి దీని మీద అవి పట్టించుకోవద్దు, భయపడద్దు. ఒకటి. ఇంక తర్వాత రెండో విషయం, ఇక్కడ ఏకరాశో యదాయాంతి చత్వారః పంచఖేచరాః చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచ జగత్రయం అని చెప్పేసి ఒక జ్యోతిష సంబంధమైనటువంటి సూత్రం, సిద్ధాంత భాగానికి సంబంధించి పంచాంగతలకి అందులో గురుముఖత అధ్యయనం చేసిన వాళ్ళందరికీ కూడా వచ్చిన శ్లోకం అది. 4 గ్రహాలు ఒకచాట ఉంటే కనుక రాష్ట్రంలో చికాకులు ప్రారంభమవుతాయి. సరే, అది ఇంకా ప్రభుత్వ పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి దోషం. అంతేకాకుండా ఈ సంవత్సరం మరి శనికి 3వ ఇంట్లో గురువు ఉండడం, ఇనశూనుకతాద్రాశ హేత్రిషడాయ గదే గురువు వింధ్యాద్రి లంక్షయోర్ మధ్యే పతంది శవకోట అని చెప్పి శాస్త్రం ఉంది. అలాగే ఒకే సంవత్సరం 3 రాసులు మారుతున్నాడు గురువు, అదొక దోషం. అలాగే గురునా సౌరుణావాపి రాహుయుక్తే అథవాషకి యోగశ్చండాలనాయోయం రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పింది. గురు రాహుల యొక్క కలయిక, శని రాహుల యొక్క కలయిక, అది శని చండాల యోగం అవుతోంది. దాని మూలంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి అంశాలని ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. దీంతో కాలసర్ప దోషాలు మాటిమాటికి. మరి అంతేకాకుండా రాబోయే కాలంలో కొంచెం గ్రహచారం, ఇబ్బందికరమైన గ్రహచారం, దేశారిష్ట యోగానికి సంబంధించిన గ్రహచారం కూడా నడుస్తోంది. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మనం అందరం నిత్యం లోకం బాగుండాలి, మా భారతదేశం బాగుండాలి, మా ఆంధ్రదేశం బాగుండాలని చెప్పి మన ఇష్టదైవాలను ప్రార్థిస్తూ ఉంటే మరి అందరికీ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. మనకెందుకు, దేశం ఎట్లా పోతే ఏంది అనేటువంటి మూర్ఖమైన ధోరణి ఉండకూడదు. ప్రజల మధ్యలో మనం ఉన్నాం, సమాజంతో కలిసి ఉన్నాం. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. మరి సంఘసత్సు విధీతాం, మరి లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇవే మన భారతీయ సంస్కృతికి ముఖ్యమైనటువంటి మాటలు. అందరూ కూడా బాగుండాలని కోరుకునేది భారతీయ సంస్కృతి. చూడండి, గత కొద్ది కాలంగా ప్రపంచంలో అన్ని దేశాలు యుద్ధాలు జరుగుతుంటే మోడీ గారు ప్రతి దేశస్తుని పలకరించి వస్తున్నాడు యుద్ధాలు ఆపడానికి శాంతి మార్గం. అటువంటి శక్తి భారతీయులకు మాత్రమే ఉంది. కాబట్టి అందరం కూడా మన భారతదేశం బాగుండాలి. రాబోయే సంవత్సరం ప్రతి సంవత్సరం కోరుకోవాలి, ప్రతినిత్యం కోరుకోవాలి. మన చుట్టూ సమాజం అంతా ఆహారం లేకుండా అలమటించిపోతున్నారు. మన దగ్గర ఐశ్వర్యం ఉందనుకోండి, వాళ్ళంతా ఏం చేస్తారు, మన ఐశ్వర్యాన్ని దొంగతనంగా తీసుకుపోతారు. కారణం ఏంటి, వాళ్ళకి ఐశ్వర్యం అవసరం. కాబట్టి వాళ్ళే బాగున్నారు అనుకోండి, వాళ్ళు బాగున్నారు, మనం బాగున్నాం. బాగున్న సమాజంలో మనం ఉంటే మనం సేఫ్టీగా ఉండొచ్చు. మన సొమ్ము ఎవరికి అవసరం అవుతుంది, ఎవరికి అవసరం అవుతుంది. ఇది గమనించుకోవాలి. అందుకోసమే లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఈ వాక్యాలు భారతీయ సంస్కృతి చెప్తుందంటే అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం రా అబ్బాయి. సమాజంలో మనం ఒక్కడం కాదు. భారతీయ సనాతన ధర్మం ఒకటి చెప్తుంది, వ్యక్తి ధర్మాన్ని సూచిస్తుంది, వ్యవస్థా ధర్మాన్ని సూచిస్తుంది.
వ్యక్తి ధర్మంగా మీరు మీ కుటుంబం బాగుండాలని రోజు అర్చన చేసుకోండి. వ్యవస్థాధర్మంగా రోజు మీ ఇష్టదైవాన్ని భారతదేశం బాగుండాలి, ఆంధ్రదేశం బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేసి ప్రార్థించండి. అందరూ ప్రార్థిస్తే ఈ గ్రహాల యొక్క ప్రభావం వెంటనే మార్పు తీసుకుంటుంది. శాంతి మార్గాలు అవే కదా చెప్పేది. అందరం బాగుండే అవకాశం వస్తుంది. మేము ఏమీ చేయకుండా కూర్చుంటే మాత్రం ఈ రాబోయే కాలం అంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలను సూచించేటువంటి గ్రహచారం నడుస్తోంది. సమాజంలో ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలని పడదేసే ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం చికాకులను సృష్టించేవి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి ఉగ్రవాదాలను కానీ ఇట్లాంటివన్నీ కూడా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మనమందరం కూడా మంచి నడవడి వైపు నడవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మంచి వైపు నడిపించాలి, చెడును దూరంగా పంపించాలి. ఆ విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం రాబోయే వారం రోజుల యొక్క గోచార ఫలితాలను స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. రాబోయే వారం రోజులు కూడా వ్యయంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉన్న కారణంగా ఇబ్బందికరమైన ఘటనలు ఎక్కువ వస్తాయి. నేను చాలా కాలంగా చెప్తున్నాను మీకు, వ్యయంలో గ్రహాల యొక్క సంఖ్య పెరగబోతోంది. ముఖ్యమైన పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేయాలంటే ఇప్పుడే చేసుకోండి. రుణ సంబంధమైన వ్యవహారాలు, కోర్టు సంబంధమైన వ్యవహారాలు సెటిల్ చేసేసుకోండి అని చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ గ్రహాలు వ్యయంలో సంచారం చేస్తున్న సందర్భంలో మేషరాశి వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార భద్రత చాలా తక్కువగా ఉండదనే చెప్పాలి. అయితే నష్టం ఉండదు అని కూడా పక్కనే చెప్పాలి. గురువు ద్వితీయంలో బాగున్నారు, ఆ తర్వాత లాభంలో శని బాగున్నారు, షష్ఠంలో కేతువు బాగున్నాడు. సమస్యలు వస్తాయి, సరిచేసే శక్తి కూడా వస్తుంది. చాలా చక్కగా జీవితాన్ని గడుపుతారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళు మరి కొంచెం సమస్యల్ని ప్రతిదాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి సరిచేసుకునే విధానానికి ఎక్కువ కృషి చేస్తారు. వచ్చే సమస్యలు వస్తూనే ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఫైనాన్సు, షేర్ సంబంధమైనటువంటి వ్యాపారులు బాగా శ్రమపడి సమస్యలు దాటే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఇప్పుడు కొంచెం తిరగబెట్టే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. కృతిక, ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు దగ్గర గంట వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు 4 గ్రహాలు వ్యయంలో ఉన్న సందర్భంగా శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ అక్కడ శివాలయంలో ఉదయకాలంలోనూ ప్రదోషకాలంలోనూ 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. అలాగే మరి దుర్గా సప్తశతిలోకి రోజు 11 సార్లు పారాయణ చేస్తూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఏ పని చేద్దాం అనుకున్నా ఏదో రకమైనటువంటి ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చికాకులు ఎదురవుతాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక్కడ మీ కార్యక్రమాలని మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఏ పని కూడా ఇతరుల మీద ఆధారపడకుండా చేసుకుంటే బాగుంటుంది. లాభంలో 4 గ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఏమరపాటుగా ఉన్నా, ఎవరి మీదైనా ఆధారపడ్డా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతాయి. ఇక్కడ ఈ లాభంలో 4 గ్రహాలు కొద్ది రోజులు పోయాక వీళ్ళు వ్యయంలోకి సంచారం ప్రారంభిస్తారు, రవి, బుధ, శుక్రులు. కాబట్టి ఇప్పుడు మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా గతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం, కొత్తగా మీరు ఏదైనా ప్రాజెక్టులు టేకప్ చేయదలుచుకుంటే ఇప్పుడే తొందరగా స్పీడప్ చేసి పనులను కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మరి సమస్యలు ఉత్పత్తి అవ్వకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. రోహిణి నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి కాలం నడుస్తుంది. మృగశిర, 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి చికాకులు లేకుండా, సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు రోజు అవకాశాన్ని పురస్కరించుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, తెల్లటి పుష్పాలతో లక్ష్మీనారాయణ పూజ చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి
కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి పెరిగినా కానీ అధికారులు బాగా సహకారం చేస్తారు. ఆ రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా ఉందామని ప్రయత్నిస్తారు. కానీ అనవసర ప్రయాణాలు అనవసర కాలక్షేపాలతో చికాకులు పడే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి వృధా ఖర్చులు పెరిగే అవకాశం గోచరిస్తూ ఉంది. మిథున రాశి ప్రతి పని కూడా చాలా చక్కగా కూలంకషంగా బాగా పరిశీలించి ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ విషయాల్లో చాలా అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉన్న అవన్నీ కూడా తొలగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా వేగంగా సాగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా చూసుకుంటారు. కుజుడు బాగాలేదు అనే మాట నిజమే అయినప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. ఈ కారణం చేత ఈ మిథున రాశి వాళ్ళు ఎన్నో శుభ పరిణామాలతో కాలక్షేపం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ కుజుడు మూలంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. గ్రహస్థితి బాగుంది కాబట్టి వ్యవహారాలని కూడా సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. కానీ వ్యవహారాలు ఎక్కువగా పెరగకుండా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయంలో ఇతరుల ప్రమేయం మూలంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధతో కాలక్షేపం చేయాలి. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంటుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కనైనటువంటి లాభదాయకమైన ఫలితాంశాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. మరి ఈ రాశి వాళ్ళు రోజు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మూలంగా చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి భాగ్యంలోకి గ్రహాల యొక్క సంచారం ప్రారంభమైంది. చాలా మటుకు మంచి మార్పులు వస్తాయి. అయితే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యయకుజుడు, అష్టమశని వీళ్ళ ప్రభావం ఇంకా కొన్నాళ్ళు మీ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుజశనుల యొక్క సంచారం అనుకూలంగా లేదు కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గానే ఉండాలి. ఏమరపాటుతనం పని కాదు, ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవడం పని కాదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా గ్రహస్థితి చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలని చేసుకుని వీలుగా ఇస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరణ చేస్తారు. పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. ఆటంకాలు ఎన్నో వస్తుంటాయి, అన్నింటినీ తొలగించుకుంటూ ముందుకు వెళ్తారు. కొత్త కొత్త లాభాలు బాగా అందుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని అంశాలు కూడా బాగా సానుకూలంగా మారే అవకాశం వస్తుంది. ఎంతో చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళకి పనులన్నీ కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. ఆటంకాలు పక్కనే ఉంటూ ఉంటాయి, సరి చేసుకోగలుగుతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం ఒత్తిడికి లోనవుతారు. గత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత కొత్తగా సమస్యలు ఏమీ ప్రత్యేకంగా రావు, కానీ గత ఆరోగ్య సమస్యల మీద ఎక్కువగా కృషి చేయాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఈ వారం రోజులు కూడా బాగుంటుంది. ఈ వారం రోజులు ఈ శని కుజుల యొక్క సంచారం దోషం తగ్గడానికి ఏదైనా గ్రహజపం చేయించుకోవడం మంచిది. తర్వాత మీరు రోజు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి శని యొక్క సంచార ప్రభావం చేత పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. కుజుడు అనుకూలంగా ఉన్నారు, గురువు బాగున్నారు. అయితే అష్టమంలో గ్రహాలు ఉన్నాయి. కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహచారం నడుస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అందరితోనూ కూడా చాలా జాగ్రత్తగా సంచారం చేయాలి. వృధా ప్రయాణాలు ఆపివేయాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయొద్దు. చిన్న ఆరోగ్య సమస్య అయినా సరే
పెద్ద వైద్యమే చేసుకోవడానికి సిద్ధపడండి. ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు మీ కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి పని స్వయంగా చూసుకుంటే మంచిది. విద్యార్థులకు, రైతులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు బాగా తెలివిగా సందర్భానుసారంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఏదో రకమైన సమస్య వెంటాడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు ఉంటాయి, కానీ అమలు చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి విషయం ఆలస్యం అవుతుంది, దానికి తగ్గట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవసరానికి డబ్బులు అందకపోవడం అనేది ఒకటి ఉంటుంది. ఆరోగ్యం కూడా గత సమస్యలు తిరగబడడం లేదా కొత్త సమస్యలు రావడం జరుగుతుంది. మఘ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చినా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. పుబ్బ నక్షత్రం వాళ్ళు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. ఉత్తర కుటుంబం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని రోజు మరి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రాతకాలంలో శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. ప్రదోషకాలంలో మీ ఉద్యోగ వ్యాపార విషయాలని, కుటుంబ విషయాలని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఎన్నో రకమైనటువంటి విచిత్రమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. రవి, బుధ, రాహు ప్రభావంగా పనులు వాయిదా వేసే లక్షణం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్గా ప్రతి పనులను పాల్గొనే అవకాశాలు కొంచెం మానసికంగా దూరం అవుతూ ఉంటాయి. శని తర్వాత గురువు, కుజుడు అనుకూలంగా ఉన్నారు. అన్ని వ్యవహారాలను కూడా సమస్యలను దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మరి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీకు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయంలో ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే విజ్ఞాన వినోద కార్యక్రమాలతో కాలక్షేపిస్తారు. ఈ వారం రోజులు కూడా అందరితోనూ కూడా కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుంది. ఇతరత్ర ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా ఉంటే మీ పనులు కొంచెం వేగంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా నడిచినటువంటి తీరు వేరు, ఇక్కడి నుంచి నడవబోయేటువంటి తీరు వేరు. 15 రోజుల్లో పంచగ్రహ కూటం కూడా సప్తమంలో వచ్చేస్తోంది. పంచగ్రహ కూటమే దేశారిష్టమే. అయితే ఇక్కడ సప్తమంలో వచ్చినటువంటి 5 గ్రహాల్లో రవి, రాహు, శని, శుక్రుడు వీళ్ళందరూ అనుకూలించే గ్రహాలు కాదు. కాబట్టి అనుకూలించిన గ్రహాల యొక్క సంచారంలో ఒక కూటమి అక్కడ మీకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు సరిగ్గా నడపలేని పరిస్థితి ఏర్పడుతుంది. అవమానాలు కొంచెం ఎక్కువ అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో మొత్తం అంతా కూడా మార్పు చేర్పు వస్తాయి. అసలు ఈ రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో మీ ఆగ్రహావేశాల మూలంగా కలహాలు రావడం కానీ, అసలు కుటుంబ వ్యవహారాల్లో రోజువారీ పనులు ఇబ్బందికరం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండాలి. అన్ని కార్యక్రమాలని స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ మీ యొక్క ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇతరుల ప్రమేయం మూలంగా సమస్యలు తలెత్తే అవకాశం జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మాత్రం చాలా అవసరం అని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా నవగ్రహ సంబంధమైనటువంటి శాంతి జరగడం కోసం ప్రత్యేకమైనటువంటి కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేవలం శని, గురు, కుజుల యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి సమస్యలను సరిచేసుకునే శక్తి ఉంటుంది వీళ్ళకి. కానీ గతానికి ఇప్పటికీ కూడా రోజువారీ నడవడిలో, వాళ్ళ యొక్క విధానాల్లో, వాళ్ళ యొక్క వ్యవహారాల్లో ఎంతో కొంత మార్పు, చికాకు వెంబడించే అవకాశం ఉంది. గమనించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ అవకాశాన్ని పురస్కరించుకుని మీరు లక్ష్మీనరసింహ స్తోత్రం ఉదయకాలంలో, ప్రదోషకాలంలో కూడా శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చొని చేయడం మూలంగా చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. తులారాశి. ఒక్క మాటలో చెప్పాలంటే జాగ్రత్త పడ్డ తులారాశి వాళ్ళకి మంచి కాలం. తొందరపాటు చర్యలతో దూకుడుతనంగా ఉన్నటువంటి తులారాశి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి కాలం. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకోవద్దు. ఆరోగ్య విషయంలో భద్రత తీసుకోండి.
తద్వారా మీకు చాలా సమస్యల పరిష్కారం లభించే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం ఎంతో కొంత ఇబ్బందిని సృష్టిస్తూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విషయంలో ఒక చక్కనైనటువంటి జాగ్రత్తకు వచ్చి ముందుకు వెళ్తారు, లాభాలు అందుకుంటారు. విశాఖ 1-3 పాదాల వాళ్ళకి ఆటంకాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రోజు అవకాశాన్ని పురస్కరించి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, గోపూజ చేయడం, లక్ష్మీనారాయణ పూజ చేయడం, తద్వారా కొంత మంచి జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. అయితే పంచమంలో చేరినటువంటి రవి కొన్ని పొరపాట్లన మీ ద్వారా చేయించి పనులు చేసి వాటి వలన ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. సానుకూలమైనటువంటి గ్రహచారం ఒక పక్కన నడుస్తూనే ప్రతికూలమైనటువంటి గ్రహచారంగా కూడా కొన్ని గ్రహాలు తయారవుతున్నాయి. శని, రవి కొంచెం ఇబ్బందుల్ని సృష్టించే అవకాశం వస్తుంది. గురువు బాగున్నారు, కుజుడు బాగాలేదు. అట్లాగా కొన్ని యోగించే గ్రహాలు, కొన్ని అవయోగాలు చేసే గ్రహాల మూలంగా మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా కొన్ని సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. సమస్యలు దూరం అవ్వాలన్నా, ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి వైపు వెళ్ళాలన్నా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచిదైనటువంటి గ్రహచారం నడుస్తుంది. అలాగే మరి అన్ని కోణాల్లోనూ కూడా వ్యాపార విషయంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం అసలు ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మరి విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబ సమస్యలో నడిచే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా ఆటంకాలతో నడుస్తాయి. ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉంటే చాలా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి ఇక్కడ అర్ధాష్టమంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉంది. శని అనుకూలంగా ఉన్నారు. రాహువు, గురువు, కుజుడు వీళ్ళు అనుకూలంగా లేని కారణంగా కొంచెం మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. స్నేహపూర్వకమైన సంచారంలో మీరు మరి అవకాశం ఉండదు. ఎక్కడో ఏదో రకమైన ద్వేషపూరితమైన వాతావరణం వెంబడించే అవకాశం వస్తుంది. కలహాలకు దారితీసే అవకాశం వస్తుంది. సప్తమంలో కుజుడు స్నేహభావాలను పూర్తిగా పాడు చేస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యుల మధ్యలో స్నేహభావాన్ని పాడు చేస్తాడు. పార్ట్నర్షిప్లో స్నేహభావం చెడగొడతాడు. ఉద్యోగ సంబంధమైనటువంటి క్షేత్రంలో మీ తోటి ఉద్యోగులతో కానీ, మీ కింద వాడితో కానీ స్నేహం చెడగొడుతుంటాడు. దీని మూలంగా మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వెంబడించే అవకాశం వస్తుంది. విద్యార్థులు, రైతులు, ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క ధనురాశి వాళ్ళు రాబోయే కాలంలో జరిగేటువంటి అంశాల దృష్ట్యా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా సూచిస్తూ అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, దుర్గా సప్తశ్లోకి వంటివి పారాయణ చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం మూలంగా కొంచెం ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ప్రత్యేకించి గత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో స్నేహభావం అనేటువంటి వాతావరణం నడుస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు ఎటువంటి సమస్య వస్తుందో తెలియనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తూ మకర రాశి. ఈ రోజున ఈ రాబోయే వారం రోజుల యొక్క ప్రభావాన్ని సూచిస్తే మకర రాశి వాళ్ళకి కొత్త పనులు చేయకుండా పాత వ్యవహారాలు చూసుకుంటూ వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది.
ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విధాల అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక్కడ మీరు త్వరగా వ్యవహారాలు చేసుకుని మీ పనులను కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయత్నిస్తే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ బాగా వచ్చే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు సంబంధించినటువంటి వాళ్ళకి, విద్యార్థులకు, రైతులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు చాలా లాభాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసి లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. కుంభరాశి చాలా మటుకు మంచి గ్రహచారం వైపు ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి భావన కలిగేలాగా మీకు ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగుంటాయి. ఇక్కడ మీకు ఉన్నటువంటి గ్రహచారంలో ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి మరి వనరులని అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయాలను కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పని ఆలస్యం అవుతుంది. మంచి ఆలోచన చేస్తారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా గొప్పదైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. రుణ సంబంధమైన విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూల స్థితి ఉంటుంది. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీనరాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ వ్యయశని, జన్మరాహువు, రవి వీళ్ళ ప్రభావం చేత మీకు కొంచెం ఒత్తిడి కూడా బాగుంటుంది. పనులు వాయిదా వేసే లక్షణాలు ఉంటాయి. చేయాల్సిన పనులు వదిలేసి అనవసరమైన వ్యవహారాలు చేసుకుని ముందుకు వెళ్తుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, మరి ఇప్పటిదాకా మీకున్నటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా సరైనటువంటి తీరులో వాటిని నడపలేక కొంచెం అనవసర వ్యవహారాల మూలంగా కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరి కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎక్కడైతే మీరు అనవసర వ్యవహారాలు తలదూరుస్తారో అక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి కూడా మీకు కొంచెం చికాకులు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇక్కడ పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకులు ఇస్తాయి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎన్నో రకాలైన చికాకులు బాగా నడిచే అవకాశం గోచరిస్తోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.